నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఘనంగా అంతర్జాతీయ యోగా వేడుకలు. కోల్కతాలో పాల్గొన్న ప్రధాని మోదీ ప్రజల జీవనాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తుందని ఉద్ఘాటన. తెలుగు రాష్ట్రాల్లో ఉత్సాహంగా ఆసనాలు వేసిన ప్రముఖులు. యోగాంధ్ర కోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటన. సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు. ఐజీ రవిప్రకాష్ నేతృత్వంలో నియమించిన ఆంధ్రప్రదేశ్ సర్కార్. అనకాపల్లి జిల్లా బోయపాడు తీరంలో చేపల మృతిపై పవన్ ఆగ్రహం. విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం. తెలంగాణలో మాఫియా రాజ్యం నడుస్తోందన్న కేటీఆర్. హైదరాబాద్లో పారిశ్రామికవేత్తలను కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపణ. ఒక్క రాజ్యసభ సీటు కోసం బీజేపీ కుట్రలు చేసిందన్న మీనాక్షి నటరాజన్. కాంగ్రెస్ నేతలకు ఆ అవసరం లేదని స్పష్టీకరణ. దేశవ్యాప్తంగా నీట్ యూజీ రీ ఎగ్జామ్. 551 కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు. అవకతవకలకు తావు లేకుండా ప్రత్యేక చర్యలు. దేశ తీర ప్రాంత భద్రత అత్యంత కీలకమన్న ప్రధాని మోదీ. ఆర్థిక వ్యూహాత్మక పురోగతికి బలమైన పునాది అని స్పష్టీకరణ. యోగా వ్యక్తిగత ఆరోగ్యాన్ని పెంపొందించడం సహా ప్రపంచ శాంతికి మార్గం సుగమం చేయడానికి ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. యోగాను జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని ప్రపంచ యోగా దినోత్సవ వేళ ప్రజలకు పిలుపునిచ్చారు. 100 రోజుల ఆన్లైన్ యోగా తరగతుల ద్వారా యోగా 365 నినాదాన్ని తమ ప్రభుత్వం ప్రాచుర్యంలోకి తెచ్చినట్లు ప్రధాని వివరించారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా కోల్కతాలోని రెడ్ రోడ్ వేదికగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి, సీఎం సువేందు అధికారి, కొందరు మంత్రులు, కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ పాల్గొని యోగాసనాలు వేశారు. తెల్ల షర్ట్, తెల్ల ప్యాంటు ధరించిన ప్రధాని మోదీ సైన్యంతో పాటు ప్రాంగణంలో వేలాది మందితో కలిసి ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. ప్రజలు యోగాసనాలు వేస్తున్నప్పుడు వారిని నిశితంగా పరిశీలించిన ప్రధాని మోదీ సరైన భంగిమలో ఆసనాలు వేయలేని వారికి సాయం అందించారు. యోగా ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక ఉత్సవంగా మారిందని ప్రధాని తెలిపారు. ఏడాదిలో జూన్ 21 సుదీర్ఘమైన రోజు కావడం వల్లే ప్రపంచ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు చెప్పారు. యోగాను కేవలం కొన్ని ప్రత్యేక సందర్భాలకే పరిమితం చేయకుండా జీవితంలో భాగంగా మార్చుకోవాలని ప్రధాని ప్రజలకు పిలుపునిచ్చారు. जून का ये दिन पृथ्वी के कुछ भूभाग पर साल में सबसे लंबी अवधि का दिन होता है. अंतर्राष्ट्रीय योग दिवस के कारण 21 जून का ये दिन विश्व के सबसे बड़े सामूहिक उत्सव का दिन भी बन गया है. विश्व के अलग अलग हिस्सों से योग की एक से एक अद्भुत तस्वीरें आ रही है. भारत में हिमालय से लेकर हिंद महासागर तक, पूर्वोत्तर और पूरब में बंगाल से लेकर पश्चिम में सौराष्ट्र तक पूरा देश योग की ऊर्जा से, चैतन्य से भरा हुआ नजर आ रहा है. శారీరక మానసిక ఆరోగ్యంతో పాటు చురుకైన వృద్ధాప్యాన్ని, జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. అందుకే యోగా సాధనను ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కాకుండా జీవితంలో భాగంగా మార్చుకోవాలని సూచించారు. When we speak of yoga for healthy aging, it means that we can work to ensure that age does not reduce human potential. Yoga can help human life to aspire for constant growth. Our target must be to be more flexible at 40 than we were at 20. Our target must be to be more energetic at 50 than we were at 30. Our target must be to be more resistant lifestyle disease at 70 than
we were at 50. This is where yoga can help us. It helps us tune our bodies to be flexible. It keeps our energy level high. It also helps us maintain a calm, stress-free life and keep lifestyle disease away. With regular practice, yoga teaches us to remain lifelong learners of our own bodies and minds. The more we know about ourselves, the better we can manage ourselves. That is why yoga for healthy aging, this theme must be seen as one for people of all ages, not just for the elderly. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,500 ప్రాంతాల్లో యోగా దినోత్సవం జరిగింది. ఇందులో 210కి పైగా భారతీయ మిషన్లు, పోస్టులు పాల్గొన్నాయి. దేశవ్యాప్తంగా యోగా దినోత్సవం ఉత్సాహంగా జరిగింది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగిన వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. గవర్నర్ మంగూభాయ్ పటేల్, సీఎం మోహన్ యాదవ్తో కలిసి రాష్ట్రపతి ముర్ము యోగాసనాలు వేశారు. లద్దాఖ్లోని లేహ్లో జరిగిన యోగా దినోత్సవానికి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ హాజరయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ మాన్సాలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో ఆసనాలు వేశారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ వేర్వేరు ప్రాంతాలలో జరిగిన యోగా వేడుకలకు హాజరయ్యారు. రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ సిరోహి జిల్లాలో జరిగిన కార్యక్రమంలో వందలాది మందితో కలిసి యోగాసనాలు, ప్రాణాయామం చేశారు. ఆధ్యాత్మికత, యోగా సాధనతో హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సాంకేతికత, ఆధ్యాత్మికతతో కలిసి వెళితేనే భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో యోగా గురువు రామ్దేవ్ బాబాతో కలిసి సీఎం ఆసనాలు వేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి లోకేష్ సహా ఇతర మంత్రులు పాల్గొన్నారు. వారితో ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ అనులోమ విలోమ పద్ధతిలో ప్రాణాయామం చేయించారు. వెంకటేశ్వర సుప్రభాతం, గోవింద నామస్మరణతో చేసిన యోగా సాధన అందరినీ ఆకట్టుకుంది. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద గోవింద. వేదికపై బాబా రామ్దేవ్ విద్యాశాఖ మంత్రి లోకేష్తో యోగాసనాలు వేయించారు. ఈ దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. Keep your right hand here, right leg. और नीचे आओ, ऊपर देखो, फिर वापस, फिर इधर दूसरी तरफ से, इधर से, यस, फिर ऐसे, फिर इधर से. चलो, you can do fast. This. రోజు అరగంట యోగా చేస్తే ఆసుపత్రికి వెళ్లే అవసరం లేకుండా జీవించవచ్చని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతిరోజు ధ్యానం, ప్రాణాయామం చేస్తే ఆయుష్ పెరుగుతుందన్నారు. స్వర్ణగ్రామ, వార్డు కార్యాలయాల్లో శాశ్వత యోగా మందిరాలు నిర్మిస్తామని పేర్కొన్నారు. యోగా కార్యక్రమాల పర్యవేక్షణకు జిల్లా, మండల స్థాయి అధికారులను నియమిస్తామని సీఎం వెల్లడించారు. Yoga will give you happiness, fitness, synchronization of mind and body. That is possible only through yoga. Technology can give you better living standards. But at the end of the day, yoga alone can give holistic happiness, happy life, living for a purpose. That is possible only through yoga. For the last 30 years, I am practicing yoga with technology and also with meditation and also breathing pranayama. I am very happy. It will give you total fitness and also peace and also balance. Every day I am living with tensions.
but yoga alone can relieve all my tensions every day. చివరిగా సీఎం చంద్రబాబు యోగాభ్యాసకులతో ప్రతిజ్ఞ చేయించారు. వేళలో సమతుల్యమైన మనస్థితిని కాపాడుకోవడానికి కట్టుబడి ఉన్నాను. ఈ స్థితిలోనే నా ఎదుగుదల దాని పూర్తి సామర్థ్యాన్ని చేరుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు ఉత్సాహంగా జరిగాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు సామూహికంగా యోగాసనాలు ప్రదర్శించారు. యోగా ఆరోగ్యంతో పాటు శారీరక దృఢత్వానికి, మానసిక ప్రశాంతతకు ఆరోగ్య మంత్రం అని ప్రతి ఒక్కరూ నిత్యం పాటించాలని ప్రముఖులు సూచించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో యోగాంధ్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొని యోగాసనాలు వేశారు. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్లో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే కొండయ్య యోగాసనాలు వేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొని ఆసనాలు వేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆసనాలు వేశారు. కర్నూలులోని ఎస్ఏపీ క్యాంపు మైదానంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి యోగాసనాలు వేశారు. నమస్కారం ముద్ర పెట్టండి, అంజలి ముద్ర. బాగా శ్వాస తీసుకొని బాడీ పైకి స్ట్రెచ్ చేయండి. కాళ్ళు రెళ్ళ మీద నిలబెట్టండి. కడప మున్సిపల్ మైదానంలో జరిగిన వేడుకలో కలెక్టర్ శ్రీధర్, నగరపాలక కమిషనర్ భావనతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. జమ్మలమడుగు మండలం దేవగుడిలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి పాల్గొన్నారు. రాజంపేటలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో యోగాసనాలు వేశారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ తారకరామ స్టేడియంలో జరిగిన యోగా డే వేడుకల్లో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు ఆసనాలు వేశారు. వివిధ వర్సిటీలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపల్ కార్యాలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో యోగా డే నిర్వహించారు. కదిరి న్యాయస్థానాల ఆవరణలో జరిగిన వేడుకల్లో న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. యథాస్థానానికి వచ్చి నిలబడి అట్లా అలాగే కను మనం చేసిన ఆసనం ద్వారా వచ్చిన రియాక్షన్ను గమనిస్తూ విశాఖలో స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో జరిగిన వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పాల్గొన్నారు. విశాఖ కేంద్ర కారాగారంలో వందలాది మంది ఖైదీలు ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. అనకాపల్లి సమీపంలోని బొజ్జన్నకొండ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలో ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆధ్వర్యంలో యోగా డే నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో జరిగిన వేడుకలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కూటమి నాయకులు, అధికారులు, విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు. కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ మహేష్ కుమార్, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణలోనూ యోగా వేడుకలు ఘనంగా జరిగాయి. పలు పార్టీల నాయకులతో పాటు స్థానికులు, యువత ఉత్సాహంగా పాల్గొని ఆసనాలు వేశారు. యోగా సాధన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు కలుగుతుందని నేతలు సూచించారు. హైదరాబాద్ వ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. రామ్నగర్లో బీజేపీ ఓబీసీ మోర్చా నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, యువకులు యోగాసనాలు చేశారు. అత్తాపూర్, హైదరగూడ, లక్ష్మీనగర్ పార్కులో యువత, మహిళలు, వృద్ధులు యోగా చేశారు. ఇందిరా పార్కు వద్ద బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు యోగాసనాలు వేశారు. ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఆదిలాబాద్లోని రెవెన్యూ గార్డెన్లో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో యోగా దినోత్సవం నిర్వహించారు. పోలీస్ పెరేడ్ మైదానంలో 150 మంది పోలీస్ సిబ్బంది యోగా చేశారు. ఖమ్మంలో పలు సంస్థలకు చెందిన యోగా అభ్యాసకులు, చిన్నారులు, క్రీడాకారులు పెద్ద ఎత్తున యోగా వేడుకల్లో పాల్గొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో పోలీసు అధికారులు యోగాభ్యాసం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. యువకులు, ప్రజాప్రతినిధులతో కలిసి పొన్నం ఆసనాలు వేశారు. 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3
కరీంనగర్లో నిర్వహించిన యోగా వేడుకల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. పైకి ఆకాశంగా చూడండి. చాలా పైకి ఎక్కిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. ఈ యోగా చేయడం కేవలం ఈ ఒక్క రోజుకి పరిమితం కాకుండా నిత్యం ప్రతిరోజు మన జీవన విధానంలో ఒక భాగస్వామ్యం కావాలని చెప్పి, ఒక భాగం కావాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్రతిరోజు ఒక గంట సమయం పాటు యోగాకు కేటాయించండి. ములుగులో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. యోగా అనేది వ్యాయామం మాత్రమే కాదని శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, క్రమశిక్షణతో కూడిన జీవన విధానమని మంత్రి పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్, గుజరాత్లో యోగా వేడుకలు వినూత్నంగా జరిగాయి. పశ్చిమ బెంగాల్ అలీపూర్ దూర్ జిల్లా జల్దాపారా జాతీయ పార్కులో ఈ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. పార్కు సిబ్బంది సెలయేరులో గజరాజులపై కూర్చొని యోగాసనాలు వేశారు. ఆ వీడియోను జల్దాపారా జాతీయ పార్కు వర్గాలు ఎక్స్లో పోస్టు చేశాయి. గుజరాత్లో మహిళలు నీటి అడుగున యోగాసనాలు వేశారు. వడోదరలోని స్విమ్మింగ్ పూల్లో దాదాపు 50 మంది మహిళలు ఈ ప్రత్యేక యోగా ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగా వేడుకలు ఉత్సాహంగా సాగాయి. వేలాది మంది ఔత్సాహికులు ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. చైనాలోని షాంఘైలో భారత కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో దౌత్యవేత్తలు, విద్యావేత్తలు, యోగా సాధకులు, ప్రవాస భారతీయులు సహా వందలాది మంది పాల్గొన్నారు. వాషింగ్టన్ డీసీలోని చారిత్రక లింకన్ మెమోరియల్ వద్ద భారత రాయబార కార్యాలయం నిర్వహించిన యోగా సెషన్కు వందలాది మంది హాజరయ్యారు. సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రభుత్వ అధికారులు, దౌత్యవేత్తలు, పాఠశాల విద్యార్థులు, భారతీయులు పాల్గొన్నారు. జపాన్ టోక్యోలోని చారిత్రక సుకిజీ హొంగాన్ జీ టెంపుల్ వద్ద భారత రాయబార కార్యాలయం నిర్వహించిన వేడుకల్లో 2000 మందికి పైగా ఔత్సాహికులు యోగాసనాలు వేశారు. కెనడాలోని టొరంటోలో భారత కాన్సులేట్ జనరల్ ఆంటరియో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం జరిగింది. నేపాల్లో భారత రాయబార కార్యాలయం, లుమిని డెవలప్మెంట్ ట్రస్ట్ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. తీర ప్రాంత భద్రత పటిష్టంగా లేకుండా ఏ దేశం కూడా బలమైన శక్తిగా ఎదగలేదని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. దేశాభివృద్ధి, భద్రత, సంపద సముద్రాలతోనే ముడిపడి ఉన్నాయని తెలిపారు. దేశం ఆర్థిక, వ్యూహాత్మక ప్రభావాన్ని నిర్ణయించడంలో తీర ప్రాంత భద్రత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కోల్కతాలోని శ్యామప్రసాద్ ముఖర్జీ ఓడరేవులో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన 3 నౌకలను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని దేశ సామర్థ్యాల గుర్తింపు స్వావలంబన ద్వారా మాత్రమే రావాలని, ప్రపంచానికి మార్కెట్గా మారడం ద్వారా రాకూడదన్నారు. భారత్ కొన్నేళ్ల క్రితం విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను ప్రారంభించడం ద్వారా తన తీర ప్రాంత భద్రతా సామర్థ్యాలను ప్రపంచానికి చాటిందన్నారు. కొన్నేళ్లలోనే 40కి పైగా యుద్ధ నౌకలు, జలాంతర్గాములను వినియోగంలోకి తెచ్చామని ప్రధాని మోదీ తెలిపారు. 2014 में सरकार बनने के बाद नीतियों के स्तर पर बड़े रिफॉर्म किए गए. रक्षा क्षेत्र में आत्मनिर्भरता को प्राथमिकता दी गई. इन प्रयासों का परिणाम है कि आज रक्षा क्षेत्र में डिजाइन, मैन्युफैक्चरिंग और एक्सपोर्ट की नई संभावनाएं बनी है. 2014 तक देश का कुल डिफेंस प्रोडक्शन 40,000 करोड़ रुपए के आसपास था. आज यह बढ़कर लगभग 1,80,000 करोड़ रुपए तक पहुंच गया है. एक तरफ देश में रक्षा उत्पादन तेजी से बढ़ा है, दूसरी तरफ हमारा डिफेंस एक्सपोर्ट अभूतपूर्व गति से बढ़ रहा है. 2014 तक भारत करीब 700 करोड़ रुपए के रक्षा उत्पादों का निर्यात करता था. आज यह आंकड़ा बढ़कर करीब 40,000 करोड़ रुपए पहुंच रहा है. మధ్యప్రదేశ్లో ఒక్క రాజ్యసభ సీటు చోరీ కోసం బీజేపీ తనపై కుట్రలు చేసిందని కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు.
బీజేపీ రిటర్నింగ్ అధికారులు ఎన్నికల సంఘం కుమ్మక్కై తన రాజ్యసభ నామినేషన్ తిరస్కరించారని విమర్శించారు. ఒకవేళ కాంగ్రెస్ నుంచి ఎవరైనా తనపై కుట్ర చేసినా రిటర్నింగ్ అధికారులు సరిగ్గా వ్యవహరిస్తే తన నామినేషన్ తిరస్కరణకు గురై ఉండేది కాదని ఆమె పేర్కొన్నారు. నామినేషన్ తిరస్కరణకు గురైనందుకు ఎలాంటి నిరాశ లేదన్నారు. తెలంగాణ నుంచి ఒకరి చేత రాజీనామా చేయించి తనకు రాజ్యసభ ఇస్తారనే ప్రచారాన్ని మీనాక్షి నటరాజన్ ఖండించారు. ఒకరు రాజీనామా చేసి తనకు అవకాశం కల్పించడం అనేది పార్టీ విధానం కాదని పేర్కొన్నారు. బీజేపీ కుట్రలు, నామినేషన్ తిరస్కరణపై న్యాయపరంగా పోరాటం చేస్తానని ఆమె స్పష్టం చేశారు. Chalo, everybody was against me and all hell broke loose. But then what made those two returning officers compromise? Decision was given by them, not our party. और पार्टी में कॉन्स्पिरेसी की क्या जरूरत है? उनको क्या फर्क पड़ रहा है एक राज्यसभा की सीट से? पार्टी तो wanted desperately that राज्यसभा seat. And conspiracy can be clearly seen. उनके पास 48 seats है, 10 short of the required number, and then still they are filing a third nomination. That is conspiracy. తెలంగాణలో మాఫియా రాజ్యం నడుస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. పారిశ్రామికవేత్తలను హైడ్రా పేరుతో ప్రజలను బెదిరిస్తున్నారని ఆక్షేపించారు. రాజనగర్ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రం స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టారని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సుమారు 1 కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. నిజాయితీగా పనిచేసే అధికారులకు గౌరవం లేదన్న ఆయన రాష్ట్రంలో శాంతి భద్రతకు భంగం వాటిల్లుతోందని విమర్శించారు. అప్పట్లో ఒక సినిమా వచ్చిండే అర్జున్ రెడ్డి అని, సూపర్ హిట్ అయింది. కానీ ఇప్పుడు వచ్చిన సినిమా రేవంత్ రెడ్డి, ఆటర్ ఫ్లాప్, డిజాస్టర్. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ అయిపోగానే ఎక్కడో అక్కడ తల పట్టుకొని కూర్చున్నారు. ఎప్పుడు పోతాడరా నాయన అయినా అని. ఒక సినిమా ఫెయిల్ అయితేనేమో ప్రొడ్యూసర్ కి నష్టం వస్తుంది. కానీ ఈ సినిమా, ఈ రేవంత్ రెడ్డి అనే సినిమా వల్ల 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నష్టం వస్తున్నది. మరి ఇవాళ వాస్తవం ఏంది అంటే 1 కోటి ఎకరాలు, 1 కాదు 2 కాదు, 1 కోటి ఎకరాలు భూములు ఇవాళ తెలంగాణలో ప్రాహిబిటెడ్ లిస్ట్ లో పెట్టి బ్లాక్ మెయిల్ దందా చేస్తా ఉన్నారు సార్ వీళ్ళని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే రాష్ట్రంలో ఒక మాఫియా రాజ్యం నడుస్తా ఉన్నది. ఎక్కడికక్కడ అందినంత దోచుకో, దోచిన కాడికి దాసుకో, ఆ స్కీమ్ నడుస్తా ఉన్నది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు దాటినా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల అమలు చేయలేకపోయిందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. నెరవేరని కాంగ్రెస్ గ్యారంటీలపై నిలదీసేందుకు, ప్రజల గోడును వినిపించేందుకు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో తమకు అత్యవసరంగా అపాయింట్మెంట్ ఇప్పించారని రేవంత్ రెడ్డిని కోరారు. కాంగ్రెస్ నాయకత్వం ఈ అపాయింట్మెంట్ ఇవ్వడంలో విఫలమైతే అది తెలంగాణ ప్రజలకు ఆ పార్టీ చేసిన మహాద్రోహం అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ అగ్రనేతలు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను నమ్మే ఆ పార్టీకి ఓటేశారని రామచంద్రరావు గుర్తు చేశారు. అనకాపల్లి జిల్లా బోయపాడు తీరంలో చేపల మృతిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. చేపల మృతిపై విచారణ చేపట్టి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిని ఆదేశించారు. ఖచ్చితమైన కారణాలను అన్వేషించేందుకు శాస్త్రీయ పరిశోధనలు చేపట్టాలని కాలుష్య నియంత్రణ మండలి, మత్స్యశాఖ, మెరైన్ అధికారులకు పవన్ సూచించారు. సముద్ర జీవ వైవిధ్యం, పర్యావరణ సమతుల్యత, మత్స్యకారుల జీవనోపాధి పరిరక్షణ ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలని తెలిపారు. బోయపాడు తీరంలో పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుందని, శాస్త్రీయ నివేదికలు అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని పవన్ చెప్పారు. విజయవాడలో గాది సాయికృష్ణ కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేసింది. సస్పెండ్ అయిన సీఐ నాగరాజుపై అక్రమ నిర్బంధం, కస్టడీ హింస, హత్య, ఆధారాల మాయం వంటి ఆరోపణలపై నమోదైన కేసును సిట్ విచారించనుంది. ఈ కేసు తీవ్రత, సున్నితత్వం దృష్ట్యా పారదర్శకంగా విచారణ జరిపేందుకు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధి వెలుపలి అధికారులతో సిట్ ఏర్పాటు చేయాలని డీజీపీ ప్రతిపాదించారు. ఈ మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. సిట్ చీఫ్గా శాంతి భద్రత విభాగం ఐజీ రవిప్రకాష్, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయ్యం ఆస్మీ, అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్, బాపట్ల జిల్లా అదనపు ఎస్పీ సుధాకర్లను దర్యాప్తు అధికారులుగా నియమించారు. అవసరమైతే అదనపు సిబ్బంది, సాంకేతిక సహాయం, ఫోరెన్సిక్ మద్దతును ఇతర విభాగాల నుంచి కోరుకునే స్వేచ్ఛను సిట్కు ఇచ్చారు. అన్ని శాఖలు, ఫోరెన్సిక్ సంస్థలు, సంబంధిత అధికారులు సిట్కు పూర్తి సహకారం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. దేశవ్యాప్తంగా వైద్య కళాశాలలో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్ రీ ఎగ్జామ్ ప్రశాంతంగా జరుగుతోంది.
మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు, దివ్యాంగులకు సాయంత్రం 6 గంటల 20 నిమిషాల వరకు పరీక్ష జరగనుంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పరీక్ష సజావుగా సాగేందుకు జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. 138,000కు పైగా సీసీ కెమెరాలు, 51,000కు పైగా జామర్లను ఏర్పాటు చేశారు. దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తుండగా దేశ విదేశాల్లోని 565 నగరాల్లో 5,440 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆంగ్లంతో పాటు 12 భాషల్లో ఆఫ్లైన్ విధానంలో నీట్ పరీక్ష జరుగుతోంది. మే 3న నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీక్ అయింది. ఫలితంగా ఎన్టీఏ ఆ పరీక్షను రద్దు చేసి ఇవాళ మళ్లీ నిర్వహిస్తోంది. ఖమ్మంలో దారుణం జరిగింది. 2 చిన్నారులను చంపి తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. భార్యాభర్తల మధ్య కలహాలే ఈ దారుణానికి కారణమని బంధువులు తెలిపారు. 2 పిల్లలకు పురుగుల మందు ఇచ్చిన తల్లి తాను బలవన్మరణానికి యత్నించింది. 2 చిన్నారులు మృతి చెందగా తల్లి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను వేదిక్ కుమార్, తనిష్క్గా గుర్తించారు. ఖమ్మం నుంచి అత్తారింటికి వెళ్లడం ఇష్టం లేకపోవడం, కుటుంబాన్ని భర్త పోషించకపోవడం వంటి కారణాలతో ఆమె ఆ అఘాత్యానికి పాల్పడిందని స్థానికులు అంటున్నారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. కరీంనగర్ బస్టాండ్ నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఎలక్ట్రికల్ బస్సు అలుగునూరు చేరుకోగానే అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దించడంతో భారీ ప్రమాదం తప్పింది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం గంగులకుంట వద్ద యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. రైలు కింద పడి 2 చనిపోయారు. వేగంగా రైలు ఢీకొనడంతో 2 శరీరాలు ఛిద్రమయ్యాయి. ధర్మవరం రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవ పంచనామా నిర్వహించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాపట్ల జిల్లాలో అతివేగం ఓ యువకుడి ఆయువు తీసింది. చినగంజ మండలం చింతగుంపల గ్రామానికి చెందిన చెల్లా సురేంద్ర బైక్పై వాడరేవు బీచ్ నుంచి తిరిగి వెళుతున్నాడు. అతివేగం వల్ల స్పీడ్ బ్రేకర్పై బైక్ అదుపు తప్పి సురేంద్ర కింద పడ్డాడు. హెల్మెట్ లేకపోవడం, తల బలంగా రోడ్డుకు తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. హెల్మెట్ పెట్టుకుని ఉంటే ఆ యువకుడు మరణించేవాడు కాదని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన తీరు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయింది. ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా అంతర్జాతీయ యోగా వేడుకలు. కోల్కతాలో పాల్గొన్న ప్రధాని మోదీ ప్రజల జీవనాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తుందని ఉద్ఘాటన. తెలుగు రాష్ట్రాల్లో ఉత్సాహంగా ఆసనాలు వేసిన ప్రముఖులు. యోగాంధ్ర కోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటన. సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు. ఐజీ రవిప్రకాష్ నేతృత్వంలో నియమించిన ఆంధ్రప్రదేశ్ సర్కార్. అనకాపల్లి జిల్లా బోయపాడు తీరంలో చేపల మృతిపై పవన్ ఆగ్రహం. విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం. తెలంగాణలో మాఫియా రాజ్యం నడుస్తోందన్న కేటీఆర్. హైదరాబాద్లో పారిశ్రామికవేత్తలను కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపణ. ఒక్క రాజ్యసభ సీటు కోసం బీజేపీ కుట్రలు చేసిందన్న మీనాక్షి నటరాజన్. కాంగ్రెస్ నేతలకు ఆ అవసరం లేదని స్పష్టీకరణ. దేశవ్యాప్తంగా నీట్ యూజీ రీ ఎగ్జామ్. 551 కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు. అవకతవకలకు తావు లేకుండా ప్రత్యేక చర్యలు. దేశ తీర ప్రాంత భద్రత అత్యంత కీలకమన్న ప్రధాని మోదీ. ఆర్థిక వ్యూహాత్మక పురోగతికి బలమైన పునాది అని స్పష్టీకరణ. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.